ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా చెప్పుకుంటున్న మనకి యెహోవా ఆశీర్వాదం తోడై ఉందా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుని ఆశీర్వాదం మనకు తోడుగా ఉంటే మన ఇంటిలో ఎందుకు సమస్యలు వస్తాయి? మన ఇంటిలో ఎందుకు ఐక్యత ఉండదు? మన ఇంటిలో ఎందుకు భార్యాభర్తల మధ్యలో కొట్లాటలు? మన ఇంటిలో ఎందుకు అసమాధానాలు? మన ఇంటిలో ఎందుకు మన బిడ్డలు, మన సొంత కడుపున పుట్టిన మన బిడ్డలు మన మాటలు వినకుండా ఉంటారు? మరి ఆశీర్వాదం ఉందా? మనము చేస్తున్న చేతి పనులు ఎందుకు ఆశీర్వదింపబడతలేవు? వచ్చిన డబ్బంతటిని కూడా హాస్పిటళ్లకు అప్పులపాలై ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కసారి మనం ఆలోచన చేయాలా. అంటే యెహోవా ఆశీర్వాదము మన ఇంటిలో లేదు. మరి మన ఇంటిలో ఉండాలంటే అక్కడ 29:39-5లో యేసేపు గారి ద్వారా యెహోవా ఆశీర్వాదము అక్కడ ఉంది. అంటే దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, అంటే ప్రార్థనా పరుడు ఒక వ్యక్తిని ఇంటిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇక్కడ ఇక్కడ